ఆడపిల్లని కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వెన్నులో వణుకు పుట్టే విషయం ఇది. మహారాష్ట్రలోని అమరావతి ఏరియాలో జరిగిన విషయం. అందరూ కూడా 16, 17, 18 ఏళ్ల పిల్లలే అనమాట. ఇప్పుడైతే దొరికిన వాడి ఫోన్‌లో 180 మంది అమ్మాయిల నగ్న వీడియోలున్నాయి. సో, ఇదంత చిన్న నెట్‌వర్క్ లాగా అనిపిస్తలేదు. అమరావతిలోని కొన్ని ఏరియాల్లో కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయిపోయి వీళ్ళు అదే పనిగా చదువుతున్న అమ్మాయిల్ని ఫోకస్ చేసి ఇష్టపడుతున్నానని చెప్పి నమ్మించి, ఒక నమ్మకం కుదిరిచిన తర్వాత వాళ్ళని బయటకి తీసుకెళ్ళి మత్తుమంది కలిపి అలా కొన్ని వీడియోస్ అయితే చూసి వాళ్ళని బెదిరించడం. అలా 180 మంది అమ్మాయిల వీడియోలయితే దొరికాయి. సో, పేరెంట్స్ అందరికీ నా నుంచి ఒక రిక్వెస్ట్. నేను కూడా ఒక పేరెంట్‌ని. మన అమ్మాయికి ఏదైనా బయట తప్పు జరిగినా, ఎవరైనా మోసం చేసినా, ఏదైనా నమ్మక ద్రోహం జరిగినా ఫస్ట్ సేఫ్ ప్లేస్ కావాలి. ఎందుకంటే ఏదైనా ఇంట్లో చెప్తే నన్నే తప్పుపడతారు, నన్నే తిడతారు అనే ఆ ఆప్షన్ బదులు ఏది జరిగినా కూడా ఫస్ట్ మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, వాళ్ళున్నారనే భరోసా మనం కల్పించాలి. పిల్లలకి క్రమశిక్షణ ఉండడం కరెక్టే. మనం క్రమశిక్షణ ఉండమని చెప్తాం. దానికంటే ముందు భరోసా ఇవ్వాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్ ఎంత దరిద్రంగా ఉంది అంటే గనక, మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. బయట ఎక్కడో జరిగిన సిట్యుయేషన్స్‌కి ఏం జరుగుతుందంటే, మన ఆడపిల్లల తప్పు కూడా ఉందా అన్న ఆలోచన జ్ఞానంకి వచ్చేస్తుంది. మన సమాజం అలా తయారైంది. సో, అయన్నీ పక్కన పెడితే, మన పిల్లలకి ఏది జరిగినా కూడా ఫస్టు ఇంట్లో నాకు చెప్పమ్మా నేను చూసుకుంటాను. మనం చాలా చూస్తున్నాము. పిల్లలకు బయట ఒక తప్పు జరుగుతది. దాన్ని దాచిపెట్టడం కోసం ఒక అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధానికి కప్పిపుచ్చడం కోసం ఇంకో అబద్ధం. అలా చెప్తూ ఏదో ఒక రోజు ఒక గిల్ట్‌లో మునిగిపోతారనమాట. తప్పు చేసినా, భయపడినా, మోసం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా కూడా మన ఆడపిల్లలకి ఫస్ట్ మనమే గుర్తు రావాలి. ఫస్టు పేరెంట్సే. ఎందుకంటే అది పేరెంట్స్‌తో చెప్తే ఆల్మోస్ట్ 100% ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోయినా ఇంకొక ప్రాబ్లమ్ రాకుండా అయితే ఉంటదని చెప్పి నేను గ్యారంటీ చెప్పగలను.